డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగుతూ ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ ప్రచార హోరును ముమ్మరం చేసింది. అభ్యర్థులను ఖరారు చేయడమే కాక వాడవాడల ప్రచారాన్ని చేపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి ధీటుగా అటు టీడీపీ ఇటు జనసేన బీజేపీ కలిసి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అభ్యర్థుల నియామకానికి కూడా తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. మొన్నటి వరకు జనసేన తరపున పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే పవన్ కళ్యాణ్ వేరే కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడంతో ఈ తిరుపతి నియోజకవర్గానికి అభ్యర్థి కోసం వేట కొనసాగుతా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కొందరు జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతూ ఉన్న క్రమంలో జనసేన నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల్ని ఏ విధంగా స్వాగతిస్తారు, వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు, అసలు స్వాగతించే అవకాశాలు ఉందా లేదా, ఈ పార్టీలో ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఉందా లేదా అనే విషయం మీద జనసేన పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీ పార్టీకి జనసేన పార్టీకి నాయకులు కొరత ఉండదు ఇక్కడ తిరుపతిలో అనే వాదన బలంగా అనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజము? ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు వాటిని మీరు స్వీకరిస్తారండి? మీకు తెలుసో తెలీదో, తిరుపతిలో క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వాళ్ళు 4700 మంది ఉన్నారు. నా 4700 మంది వాలంటీర్లు. తిరుపతిలో 50 డివిజన్ల అధ్యక్షులు ఉన్నారు. 26 మంది పట్టణ కమిటీ ఉన్నారు. స్టేట్ కమిటీ వాళ్ళు 7 మంది ఉన్నారు. జిల్లా కమిటీ వాళ్ళు 9 మంది ఉన్నారు. బూత్ కమిటీ వాళ్ళు దాదాపు 750 మంది ఉన్నారు. తిరుపతిలో జనసేన చాలా బలంగా ఉంది. ఈ 4.5 సంవత్సరం మీరు చూసుకుంటే తిరుపతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతిని, వాళ్ళ దోపిడీని, దొంగతనాల్ని ప్రశ్నించిన పార్టీ ఏకైక పార్టీ ఏదంటే తిరుపతిలో జనసేన పార్టీ మాత్రమే. తిరుపతిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైనా కూడా సరే తిరుపతిలో చాలా బలంగా ఉన్నారు. కాకపోతే సర్వేలు ఇచ్చే ప్రకారం మా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి జన సైనికులం వేరే మహిళలు అందరం కూడా మా అధ్యక్షుల వారి మాటకి మేము కట్టుబడి ఉంటాం. అంటే సర్వేలో ఒక జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారికి తప్ప మిగిలిన వారికి ప్రాధాన్యత లేదు, పర్సంటేజ్ కూడా రాలేదు అనే వాదన వస్తుంది. ఎంతవరకు నిజం? మా సర్వేలో అయితే మాకు పవన్ కళ్యాణ్ గారు నిలబడితే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం. వేరే అభ్యర్థి అయితే 50 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని మా సర్వేలో వచ్చింది. అధికార పార్టీ నాయకులు ఈ సర్వే అనే ఒక చిన్న దీంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కార్యకర్తల్లో నిరుత్సాహం నింపేదానికి చేసినటువంటి చీప్ ట్రిక్స్ ఇది. జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా ఇంకెవరు అభ్యర్థి అయినా సరే జనసేన పార్టీ తరఫున 50,000 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే సత్తా తిరుపతిలో జనసేన పార్టీకి ఉంది. అంటే కాపు నాయకులుగా తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను మీరు స్వాగతిస్తారా? ఇతర పార్టీల్లో అలా ఏం లేదు. మా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో, ఇప్పుడు ఆల్రెడీ మేము టీడీపీ, జనసేన, బీజేపీలో అలయన్స్లో ఉన్నాం కాబట్టి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే చెప్తారో దానికి మేము కట్టుబడి ఉన్నాం. రాజకీయంగా ప్రాధాన్యత లేని నాయకులు అంతే గుర్తింపు ప్రాధాన్యత లేదు అనేసి వినిపిస్తుంది. ఎంతవరకు నిజమండి? ఏంది రాజకీయంగా జనసేనలో నాయకులకు కొరత ఉంది అనే వాదన వినిపిస్తూ ఉంది. అలా ఏం లేదండి. ఇంతకుముందు మా అధ్యక్షుల వారు రాజారెడ్డి గారు చెప్పినట్టు తిరుపతిలో ఆల్రెడీ బలమైన కమిటీ ఉంది. 50 వార్డులకు సంబంధించి 50 కమిటీ ఉండాది. ఇక్కడ అందరూ బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ తిరుపతికి కేటాయించారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపించుకొని మా అధ్యక్షుల వారికి గిఫ్ట్ ఇస్తాం. ఎందుకంటే ఇదో కంచుకోట కూడా చెప్పచ్చు. 2009లో చిరంజీవి గారు ఇక్కడ మెజార్టీతో గెలుపొందారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మా కాపులు అందరూ బలంగా ఉన్నాము. కాపు ఓట్లు ఖచ్చితంగా జనసేనకే సాలిడ్గా పడతాయి. ఖచ్చితంగా జనసేన విన్ అవుతుంది. అంటే గత ఎన్నికల్లో జనసేన ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ తరపున నిలబడినటువంటి చదలవాడ కృష్ణమూర్తికి 12,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి క్రమంలో కాపు నాయకులకు తగినంత గుర్తింపు లేదు. కాపు నాయకుల్లో
రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు తిరుపతిలో కొరత ఉన్నది అంటున్నారు, ఎంత నిజమండి? చాలా మంది ఉన్నారు, కాపు నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ ఇంకా బయట రాలే వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బయట అంటూ వస్తారు, జనసేన పక్క నిలుస్తారు, ప్రతి ఒక్కరు నిలుస్తారు. కానీ ఎవరు నిలవకుండా ఎవరు ప్రతి ఒక్కరు జనసేన పక్క నిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారే గెలవాలని మేము అనుకుంటున్నాము. ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వస్తే మాకు చాలా సంతోషము. ఆయన కాకుండా ఆయన ఊరికి చెప్పినా సరే మేమందరూ సపోర్ట్ చేస్తాం, కాపు నాయకులు సపోర్ట్ చేస్తాం, జనసేన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తాం. ఎంతవరకైనా దీని వరకు పోరాడతామండి. అంటే టీడీపీ నుంచి కాపు జనసేనలో చేరి అలాంటి వారికి సీటు కేటాయిస్తే మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరిని చెప్పినా మేము సపోర్ట్ చేస్తాము. అంతేగాని మంది స్వతహాగా మంది ఏం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తారో వాళ్ళకైతే మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, మీరు ఎలా భావిస్తారండి? ఈరోజు మా పార్టీకి సుప్రీం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదైతే చెప్తారో జన సైనికులందరూ అదే బాటలో నడుస్తారు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారే తిరుపతి నుంచి పోటీ చేస్తారంటే నిన్న మొన్నటి దాకా ఇప్పటిదాకా కూడా అయితే మీరు చెప్పిన విధంగా ఏదో నిలబడట్లేదు అనేది ఇంకా కంక్లూజన్ అయితే లేదు. స్టిల్ మాకైతే ఇంకా అవగాహన ఉంది. బట్ ఇంతవరకు పార్టీ అధిష్టానం నుంచి ఏ వరకు సూచనలు వస్తుందో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఆయన ఎవరినైతే సూచిస్తారో అది ఏదైనా సరే, ఒక వేరే పార్టీ నుంచి వచ్చినా ఎవరిని వచ్చినా మా పార్టీ అధ్యక్షులు వారు ఎవరినైతే సూచిస్తారో ఆ వ్యక్తిని మేము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించి మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాము. అంటే మొన్నటి వరకు రాజకీయంగా విభేదించినటువంటి జనసేనను విభేదించినటువంటి కొంతమంది నాయకులు ఇవాళ జనసేనలో మళ్ళీ చేరుతూ ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా స్వాగతిస్తారు? రేపు అదే వాళ్ళే అభ్యర్థులు అయితే మీరు వాళ్ళని గెలిపించే అవకాశం ఉందా? ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తిరుపతి సీట్ ఇచ్చినందుకు. ఇక్కడ విషయం ఎవరా అంటే మా అధినాయకుడిని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు అంటున్నారే కానీ ఎందుకురా అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళు జైలు కొడుతున్నారంటే ఆల్రెడీ సీట్ గెలుస్తామని చెప్పి తెలుసు కాబట్టి ఇప్పుడు మా అధినాయకుడు వెనకాలే నిలబడుతున్నారు, అన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి చిన్న విషయం ఎవరా అంటే తెలుసుకోవాల్సింది, వీళ్ళు ఆడే వైసీపీ ఆడే మైండ్ గేమ్ని ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించరు. వీళ్ళు ఆడే మైండ్ గేమ్ని మేమే గెలుస్తాం అని జనాల్లో ఒక భయం ఏడిపిస్తున్నారు తప్ప నుంచి వాళ్ళు ఇటువంటి కూడా సీట్ గెలవలేరు. అది ఎందుకు గెలవలేరా అంటే ప్రజల్లో ఒక భయం అనేది వచ్చిందే కానీ ప్రేమ అనేది రావలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం మీద భయం అనేది ఏర్పడింది. ఈ వైసీపీ మనం వేస్తే మనకు మంచి జరుగుతుందన్న ఆలోచన అయితే మనకు ప్రజల్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా జనసేన ఒగ్గే చూస్తున్నారు. అందరూ కూడా జనసేన సీటు 1,00,000 ఓట్లతో కూడా మేము గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నిన్నటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నటువంటి నాయకులు, కొందరు వ్యతిరేకించినటువంటి నాయకులు ఇవాళ జనసేన పార్టీలో చేరి పార్టీకి మేము అన్ని విధాలా సపోర్ట్ చేస్తాము, ఇంకోటి అభ్యర్థిత్వాన్ని గెలుచుకుంటామని చెప్పి పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కాపు నాయకుడు, మరో నాయకుడు మనతో పాటు ఉన్నారు. సార్, ఇవాళ మీరు నిన్న జనసేన పార్టీని దూషించినటువంటి నాయకులు ఇవాళ జనసేన పార్టీలో మళ్ళీ చేరి అలాగే జనసేనని అభ్యర్థి పోటీలో ఉంటున్నారు. వాళ్ళని మీరు ఎలా స్వాగతిస్తారు? మీరేమన్నా రేపు సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు జనసేన తరపున ఏ అభ్యర్థి నిలబడినా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. సో ఆయన చేసే ప్రతి ఒక్క పనులకి మేము సపోర్ట్ ఉంటాం. సో ఇక్కడ చూస్తే మనకు తిరుపతిలో జనసేన ఎంత బలోపేతంగా ఉందో అందరూ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న మాటలు కానీ అవి కానీ జనాల్ని మభ్యపెట్టి, సో ప్రభుత్వం ఇలా పనిచేస్తూ జనాలు మభ్యపెడుతున్నారు కానీ జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఇప్పుడు ఏదైనా చిన్న కష్టం వచ్చినా కూడా జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళు ఆ కష్టాన్ని ఎదుర్కొని ఆ ప్రజలకు సేవ చేసే మార్గంలో నడుస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఒక్క పని కూడా జనాలకు నచ్చడం లేదు. సో కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మైండ్తో, ఏదైతే ఆయన తెలివితో చేస్తున్నాడో దానికి సర్వదా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ అభ్యర్థి నిలబడినా కూడా మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిలబడితే వారు వన్ సైడ్ వెళ్ళిపోద్ది, 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. కాకుండా జనసేన తరపున ఏ అభ్యర్థి నిలబెట్టినా మేము కష్టపడి, మా కార్యకర్తలు మేము కష్టపడి వాళ్ళకి 60 నుంచి 70 ఓట్ల దాకా గెలిపించుకునే కెపాసిటీ మాకుంది. జనసేన పార్టీ తరపున ఎవరు నిలబడినా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే జనసేన మీద వ్యతిరేకత ఉందని చెప్పి అధికార పార్టీ చేస్తున్న మైండ్ గేమ్ ప్రక్రియ తప్ప ప్రజల్లో ఎలాంటి విభేదాలు లేవు, మాలో పార్టీలో మాత్రం ఎలాంటి విభేదాలు లేవు. ఎలా జనసేన అధిష్టాన నాయకులు ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి, సమిష్టిగా కృషి చేసి గెలిపించుకుంటామని చెప్పి ఆ పార్టీ కాపు నాయకులు, బలిజ నాయకులు అందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.